హలో అండి. వెల్కమ్ టు స్వర్ణ ది మిడిల్ క్లాస్. ఇవాళ మనం సింపుల్ ఫ్లవర్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దానికోసం మనం ఇలా అయితే పెన్‌తో ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ వీడియోలోకి వచ్చేసరికి మనమంతా ఒకటే రకమైన కుట్టునైతే కుట్టేస్తాం. ఇది ఏ కుట్టు రాని వాళ్ళైనా కూడా చాలా సింపుల్‌గా కుట్టేసుకోవచ్చు. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో, ఇది చాలా ఈజీ కుట్టండి. ఇలాంటి డిజైన్స్ మనం శారీస్ మీదకి కానీ, ఏదైనా డ్రెస్ మీదకి కానీ అలా సింపుల్‌గా డిజైన్ చేసుకుంటే అది మనకి బ్యూటిఫుల్ లుక్‌నైతే ఇచ్చేస్తుందండి. మనం వేసుకుంటే అందులో ఒక లుక్ అయితే ఉంటుంది. ఆ లుక్ చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఊరికే సూది, దారం తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం కుట్టేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీగా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. సో, ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసేయండి. సో, ఇంకా ఇలాగే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకు వీలైతే ఒకసారి మన ఛానల్‌ని విజిట్ చేయండి. మన వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మన ఛానల్‌లో అందరికీ ఉపయోగపడే వీడియోసే ఉంటాయి. ఒకసారి చూడండి. లైక్ మునగాకుతో వేసిన బజ్జీలు, అలాగే మా అమ్మ చేతులతో వేయించుకున్న నా రోజా పూల జడ, సో ఫిష్ కర్రీ, అలాగే కరివేపాకు పొడి, కలర్ రైస్, చికెన్ కర్రీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ వంట కోసం మరియు కుట్లు అల్లికల కోసం, అలాగే మనకి ట్రెడిషనల్ లుక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోలోకొచ్చేసరికి మేమైతే ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకొని దాని మీద డిజైన్ వేసి చూపిస్తున్నాం. అదే మీరు ఒక శారీ మీదకి కానీ, ఒక ప్లెయిన్ శారీ మీదకి కానీ ఇలా తీసుకొని అలా మంచిగా ఒక డిజైన్ వేసుకొని ఈ కుట్లు వేసుకుంటే ఆ శారీకి ఎంతో బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి. ఆ శారీకి ఆ లుక్కే వేరుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే సింపుల్‌గా ప్లెయిన్‌గా వచ్చిన ఓనీస్ మీదకి కానీ, డ్రెసెస్ మీదకి కానీ, లేదా ఎవరికైనా ఒక చిన్న పువ్వు ఇలా కుట్టి వాళ్ళ డ్రెస్ పైన ఇలా కుడితే చాలా అందంగా అయితే ఉంటుందండి. సో, ఇలా మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజుకి బట్టి మనం ఫ్లవర్ డిజైన్ చేసుకొని ఇలా కుట్టుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుందండి. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! చాలా అంటే చాలా ఈజీగా మనమైతే కుట్టేసుకుంటున్నాం కదా! ఇలాంటి మరిన్ని కుట్లు అల్లికల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్లో లెటర్ బి ఎలా కుట్టుకోవాలి, అలాగే లెటర్ ఏ ఎలా కుట్టుకోవాలి, అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి మీకు వీలైతే వాటిని కూడా విజిట్ చేయండి. అండ్ ఆ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి మనం లెటర్ బిలో ఎలా అయితే కుట్టుకున్నామో సూదితో జస్ట్ తలుకులు కుట్టేదే తలుకులు లేకుండా జస్ట్ ఇలా క్లాత్ పైనే కుట్టుకుంటే ఎంతో అందంగా చిన్న చిన్న రోజా పూల్లాగా అయితే వచ్చేస్తాయి అన్నమాట మనకి ఇక్కడ మిడిల్లో. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా! సో వైట్ పైకి బ్లూ అనేది చాలా బాగుంది కదా! సో ఇలా కాంబోస్ చూసుకొని మనం కూడా డ్రెస్ మీదకి ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది మనకి చాలా అందంగా అయితే తయారైపోతుందండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కానీ ఇలా వాళ్ళ పేరులోని మొదటి అక్షరం తీసుకొని కుట్టడమే కాకుండా ఇలాగ ఒక మంచి ఫ్లవర్ డిజైన్ వేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇలా ఇవ్వండి. అండ్ ఇది మన చేతుల్లో ఉన్న ఖర్చు అనమాట. జస్ట్ సూది, దారం, ఒక చిన్న డిజైన్ వేసుకొని ఇలా స్టిచ్ చేసేస్తే అది కూడా ఏ కుట్లు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ కుట్లు అనేటివి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. సో మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేవాళ్ళు చాలా ఈజీగా కుట్టేసుకుంటారు. అండ్ ఈ కుట్టు అనేది ఎవరు రానోళ్ళు కూడా కుట్టుకోవచ్చు అనమాట. సో అలాగే ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా మనము ఇలా లీవ్స్ని అయితే రెడ్ కలర్తో అయితే కుట్టేస్తున్నాం. సో మీరు శారీ రోజ్ కలర్ అనుకోండి, బ్లూ, వైట్, ఎల్లో ఇలా చూస్ చేసుకోండి. అలా చూస్ చేసుకుంటే మనకి లుక్ అయితే వస్తుంది. సింపుల్ డిజైన్ అయితే చాలా అందంగా అయితే వచ్చేస్తుంది. ఫైనల్ లుక్ చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.